అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ విధానంలో ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. నిరసన కార్యక్రమాలు, పోరాటాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడాన్ని ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అని తెలియజేయడానికి వారి అభిప్రాయాన్ని సంతకం రూపంలో వైసీపీ పార్టీ తీసుకుంటా ఉంది. ఆ కార్యక్రమమే కోటి సంతకాల సేకరణ. ఇటీవల వైసీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. మేము అనుకున్న దానికంటే ఇంకా అదనంగానే వచ్చాయి. కోటి అనుకుంటే 1,25,00,000 నుంచి 20 లక్షల మంది వరకు కూడా సంతకాలు చేశారు. మా పార్టీ కార్యక్రమం విజయవంతమైంది. అలాగే ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, పీపీపీ విధానానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వైసీపీ పార్టీ చెప్తా ఉంది. ఎప్పుడైతే ఇలా వైసీపీ పార్టీ ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పుకుంటా ఉందో వెంటనే కూటమికి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, జర్నలిస్టులు తమ ఛానల్స్ ద్వారా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఫెయిల్ అయిందంటూ కూడా తీర్పులు ఇచ్చేస్తూ ఉన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఫేక్ అంటూ కూడా తేల్చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ కోటి సంతకాలలో చాలామంది వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆఫీసుల్లో, ఇళ్లలో ఉండి సంతకాలు పెట్టేసేసారంటూ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి, గత ఎన్నికల వైసీపీ పార్టీ 11 సీట్లతో ఓడిపోయింది. ఆ పార్టీకి చేపట్టినటువంటి కార్యక్రమంలో 1,00,00,000 మంది కంటే ఎక్కువ మంది మద్దతుగా నిలిచారా అంటూ కూడా అనుమానాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విమర్శిస్తున్నటువంటి సోకాళ్ళు ఎవరైతే పాలకులకి భజన చేసేటువంటి జర్నలిస్టులు ఉన్నారో వారందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఫెయిల్ అయింది, వైసీపీ పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ప్రజల మద్దతు కరువైంది అనేటువంటి చెప్పడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు కొన్ని విషయాల్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు, కొన్ని విషయాల్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. ఏంటి ఆ విషయం ఏమిటి అంటే, అలాగే కూటమికి లేదా అధికారమైనటువంటి పాలకులకి భజన చేసేటువంటి జర్నలిస్టులు కూటమి ఓడిపోవడానికే ప్రథమ కారణంగా నిలుస్తూ ఉన్నారు. ఈ పీపీపీ విధానం ద్వారా ప్రజా అభిప్రాయానికి విలువనివ్వకోకుండా ప్రజా వ్యతిరేకతను దాచేసి కూటమి ప్రభుత్వ పెద్దలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఫెయిల్ అయిందని చెప్పడం ద్వారా అనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వైసీపీ పార్టీకి అంతమంది సంతకాలు చేశారా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి తొలి ప్రశ్న. ఇక్కడ ఆ సోకాళ్ళు ఎవరైతే భజన చేసినటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు మర్చిపోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, మొన్న 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయినా కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు 1,30,00,000 నుంచి 35 లక్షల మంది ఓట్లు వేయడం జరిగింది. దీని ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంలో 1,00,00,000 మంది కంటే ఎక్కువ మంది వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారు, వైసీపీ పార్టీని సమర్థిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇళ్లలో, ఆఫీసుల్లో ఉండి సంతకాలు పెట్టేసేశారు అంటూ సోకాల్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు చూడలేదేమో కళ్ళుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బహిరంగంగానే చేపట్టడం జరిగింది. రద్దీగా ఉండే ఏరియాల్లో టెంట్లు వేసుకుని మరీ కార్యక్రమాన్ని చేపట్టారు. అట్లాగే ప్రజల ఇళ్లలోకి వెళ్ళారు, ఇళ్ల దగ్గరికి వెళ్ళి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు సంతక సేకరణ అయితే చేయడం జరిగింది. ఇంకొకటి ఏమిటి అంటే, కాలేజీల దగ్గర సంతక సేకరణ చేశారు. యువత ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇట్లా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ బహిరంగంగానే చేసినా కూడా ఇక్కడ వైసీపీ పార్టీని విమర్శించాలనో లేదా పాలకుల మెప్పు పొందడానికో, అధికారంలో ఉన్నటువంటి పాలకుల మెప్పు పొందడానికో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే సంతకాలు పెట్టేసేసుకున్నారు, ఎక్కువ చెప్పేసుకుంటున్నారు అని. ఇంకొక విషయం ఏమిటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల్లో నిజంగా మద్దతు ఉందా అంటూ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఇక్కడ మర్చిపోతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా న్యూట్రల్ పీపులే సంతకాలు చేయడం జరిగింది. వైసీపీ పార్టీ వాళ్ళు ఎలాగో చేస్తారు, ఆ పార్టీ మీద అభిమానం ఉన్నవారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా న్యూట్రల్ పీపుల్ చాలామంది కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా సంతకాలు అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి కూడా జనసేన పార్టీ సపోర్టర్స్ కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను కూడా కొంతమందిని అడిగాను, మీరు కోటి సంతకాల సేకరణ చేశారు కదా, ఏ పార్టీ అభిమానులు అంటే జనసేన పార్టీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మేము జనసేన పార్టీ అయినా కూడా మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి నష్టం జరిగిద్ది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి మేము ఇక్కడ ఈ సంతకం చేశామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్
సంతకం చేయడానికి ఇష్టపడకపోయినా కూడా జనసేన పార్టీ నుంచి అనూహ్యంగా కోటి సంతకాల సేకరణకు మద్దతు రావడం అనేది ఇక్కడ గమనించదగ్గం, మర్చిపోదగ్గ విషయం అయితే కాదు అనమాట. ఇంకా ఇంకొక విషయం ఏమిటి అంటే, చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఓట్ల కంటే సంతకాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మర్చిపోతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చాలామంది చదువుకుంటున్నటువంటి ఓటు హక్కు లేనటువంటి యువత సంతకాలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఓట్లు లేకపోయినా కూడా చాలామంది చదువుకుంటున్నటువంటి యువత కోటి సంతకాల సేకరణలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకం చేయడం జరిగింది. ఇక్కడ ఇది గమనించదగ్గ విషయం. ఇంకొకటి, జనసేన పార్టీ వాళ్ళ ఓట్లు సంతకాలు కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇంకొకటి, న్యూట్రల్ పీపుల్ సంతకాలు కూడా యాడ్ అవ్వడంతో చాలా నియోజకవర్గాల్లో మెయిన్గా సిటీస్ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా గణనీయంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన రావడం జరిగింది. ఇక్కడ సోకాళ్ళు భజన చేసేటువంటి జర్నలిస్టులు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అంటే చూసి చూడనట్టుగా వదిలేసేసేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు మర్చిపోతున్నది ఏంటి అంటే, ప్రజా వ్యతిరేకతను వీళ్ళు కూటమి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లట్లేదు. వైసీపీ పార్టీని విమర్శించేటువంటి క్రమంలో ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమాన్ని తక్కువ చేసేటువంటి ఉద్దేశంలో ఇక్కడ ప్రజా వ్యతిరేకతను దాచేస్తూ ఉన్నారు ఈ సోకాళ్ళు భజన చేసేటువంటి జర్నలిస్టులు అనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు కోటి సంతకాలు చేసేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, దీన్ని కూటమి వాళ్ళు ఎందుకు డీకోడ్ చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు తిప్పు కొట్టలేకపోతా ఉన్నారు అంటూ ఆ కూటమి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల కంటే ఈ సోకాళ్ళు భజన చేసేటువంటి జర్నలిస్టులకి ఎక్కువగా బాధగా ఉంది. ఇక్కడ ఈ సోకాళ్ళు జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటి అంటే, ఈ కోటి సంతకాల సేకరణకి ప్రజల మద్దతు ఉంది కాబట్టి కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. లేదు, కోటి సంతకాల ప్రజల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సానుకూలంగా అంశం ఉంది, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించట్లేదు అని ఒక అభిప్రాయం మీకు ఉంటే కనుక ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఇంకొక భారీ కార్యక్రమం చేపట్టమని సలహా ఇవ్వచ్చు కదా. వీళ్ళు కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు, మీరు అనుకూలంగా మెడికల్ కాలేజీలకి పీపీపీ విధానానికి అనుకూలంగా 2 కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమం చేయండి అని ఒక మేధావి జర్నలిస్టులుగా మీరు సలహా ఇవ్వచ్చు కదా. ఎందుకని ఈ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు? దీని ద్వారా స్పష్టంగా తెలిసింది కదా ప్రజలు వైసీపీ పార్టీ కోటి సంతకాలకి అనుకూలంగా ఉన్నారా, లేదా కూటమి వాళ్ళ 2 కోట్ల సంతకాలకి అనుకూలంగా ఉన్నారో. ఇక్కడ ఇక వైసీపీ పార్టీని విమర్శించాలి అనే ఉద్దేశంలో ప్రజా వ్యతిరేకతను మర్చిపోవడం అనేది గమనించాలి. ఇది రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర ప్రజాగ్రహానికి వ్యతిరేకమైనటువంటి అవకాశం. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రజా వ్యతిరేకతను దాచేయటమే, వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో నష్టపోవడానికి వీళ్ళు కారణం అవబోతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. టోటల్గా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా ప్రజలు స్వచ్ఛందంగానే సంతకాలు పెట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వాళ్ళైతే ఉండడం జరిగింది.